ఢిల్లీ మద్యం కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమీప బంధువు మేక శరణ్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లుగా ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం కవితను ఆమె ఇంట్లో అరెస్టు చేసిన సమయంలో మేక శరణ్ అక్కడే ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆయన ఫోన్ కూడా సీజ్ చేశారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్లోని కవితకు చెందిన పలువురు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొండాపూర్లోని మేక శరణ్, మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో సోదాలు చేస్తున్నారు. మేక శరణ్ ను ఇదివరకే 2 సార్లు ఈడీ విచారణకు పిలిచింది. కానీ అత్త హాజరు కాలేదు. ఇక సౌత్ లాబీ లావాదేవీలలో అతను కీలక పాత్ర పోషించినట్లుగా ఈడీ అధికారులు చెబుతున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో ముడుపుల చెల్లింపు వ్యవహారంలో బంధువుల పాత్రపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. షెల్ కంపెనీల ద్వారా లావాదేవీలు జరిపినట్లుగా ఈడీ గుర్తించింది. ఈ రోజు మొత్తం 7 ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమీప బంధువు మేక శరణ్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లుగా ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం కవితను ఆమె ఇంట్లో అరెస్టు చేసిన సమయంలో మేక శరణ్ అక్కడే ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆయన ఫోన్ను కూడా సీజ్ చేశారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్లోని కవితకు చెందిన పలువురు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొండాపూర్లోని మేక శరణ్, మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో సోదాలు చేస్తున్నారు. మేక శరణ్ ను ఇదివరకే 2 సార్లు ఈడీ విచారణకు పిలిచింది. కానీ అతను హాజరు కాలేదు. సౌత్ లాబీ లావాదేవీలలో అతను కీలక పాత్ర పోషించినట్లుగా ఈడీ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ముడుపుల చెల్లింపు వ్యవహారంలో బంధువుల పాత్రపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. షెల్ కంపెనీల ద్వారా లావాదేవీలు జరిపినట్లుగా ఈడీ గుర్తించింది. ఇక ఈ రోజు మొత్తంగా 7 ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.